హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే బీరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: తొక్క తీసి మీడియం సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టమాటా ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన మట్టి గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా కొంచెం ఎక్కువగానే వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాం. ఆనియన్స్ ఇలా వేగినాక ఇందులో టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిలో వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. వెల్లుల్లితో పాటు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. వీటిలో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకుందాం. అట్లా 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. వీటిపైన లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ వేయకూడదండి, టేస్ట్ బాగుండదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి బాగా ఉడికించుకోవాలి. బీరకాయ కర్రీ రెడీ అయిందండి. నేను మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం తక్కువగా ఉంటే చివరిగా కొత్తిమీర వేసుకుందాము. బీరకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ 2 టైమ్స్ బీరకాయను మన డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్ చాలా మంచి. బీరకాయ ముక్క బాగా ఉడికిందండి.
ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.